కార్తీక మాసం కోటి దీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియం మొత్తం భక్తజనంతో నిండిపోయింది. రండి, ఈ అనుభవం ఎలా ఉందో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్ నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఎలా ఉంది మొత్తం ఏర్పాట్లు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా గ్రాండ్గా చేశారండి. ఫస్ట్ టైం వచ్చాము, మేము ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేస్తున్నారు, వచ్చిన భక్తులకు అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చూస్తూ ఉంటారా భక్తి టీవీ? భక్తి ఛానల్లో చూస్తూ ఉంటాము, ఎవ్రీ ఇయర్ టీవీలో చూస్తాము. ఈ ఇయర్ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఎలా అనిపించే ఏర్పాట్లు? మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఈ సెట్ ఏర్పాట్లు అంతా ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. భక్తి పార్వశంతో మునిగిపోతూ ఉంటారా? చూస్తూ ఉంటారా భక్తి టీవీ? ప్రతి సంవత్సరం చూస్తూ ఉండండి. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం చాలా ఏర్పాటు? బాగా అనిపిస్తుందండి. నేను సెకండ్ టైం రావడము ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అండి, విజయనగరం కాలనీ నుంచి. ఎట్లా ఉంది ఏర్పాట్లు, సెట్టింగ్ మొత్తం? చాలా బాగుందండి. భక్తి పార్వశంతో మునిగిపోతూ ఉంటారు. అసలు మర్చిపోయాం మొత్తం, ఎక్కడ అసలు గుర్తు రావట్లేదు. ప్రతిరోజు వస్తారా లేదా ఈ రోజు? అండి, ఈరోజు వచ్చాము, మా ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము అన్నమాట. బాగా ఎంజాయ్ చేయండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? సరిత. ఎలా ఉందండి ఈ ఇయర్ అయినా రావడం మీరు? చాలా సార్లు వచ్చాను. సో ఈ ఇయర్ ఎలా ఉంది సెలబ్రేషన్స్ మొత్తం? బాగుంది. చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటారా? ఏది ఎక్కువ ఇష్టం? ఏ ప్రోగ్రామ్? అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. ఒకటి మించి ఒకటి ఉంటాయి కదా, లేవలే మీద కూర్చుంటే. ఇంకా భక్తి పార్వశంతో మునిగిపోతూ ఉంటారా? అంటే తన్మయంతో ఉంటాం కదా, తన్మయించి పోతుంటాం కదా. అదే, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఏం పేరు మీ పేరు? నా పేరు వచ్చి అనిలాచారి. మేము ఇక్కడ మన సంవత్సరం నుంచి వస్తున్నా. పోయిన సంవత్సరం ఇప్పుడు వచ్చే వరకు మనకు ఆరోగ్యము అన్నీ మంచిగా అయినాయి. ఈ కోటి దీపోత్సవం అంటే ఎంతో పుణ్యం చేసినంత విలువ. ఎప్పటికీ మనకి ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఉంటుందండి. భక్తి టీవీ చూస్తుంటారా? భక్తి టీవీ అన్ని ఛానళ్ళు మేము అన్ని ఛానళ్ళు వచ్చి చూస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి.